నేనున్నదాన్ని అయితే నా కొడుకు ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి మాటలు వస్తలేవు. మాటలు రాకపోతే నేను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ తోట గురించి అయితే కొందరు అడుగుతున్నారు, తోట మీదేనా అని అడుగుతున్నారు. మీదే అంటున్నారు కొంతమంది, కానీ ఈ తోట అయితే మాది కాదండి. మేము కౌలుకు తీసుకున్నాం. ఈ తోట కౌలుకు తీసుకొని మా అమ్మ వాళ్ళు కౌలుకు తీసుకున్నారు. అట్లా నేను మా వాళ్ళు కలిపి చేసుకుంటున్న తోట ఇది. అంతేగాని మాకు సొంతం అయితే తోట లేదు. ఇది దాదాపు ఒక 500 చెట్ల దాకా ఉంటాయి. ఇంత పెద్ద తోట మాకుంటే మేమైతే ఈ గుడిసెలలో బతికేటోళ్ళం అయితే కాదు. మీరు అర్థం చేసుకోండి. ఏం తెలియకుండా మాట్లాడకండి. ఫస్ట్ మాదైతే సొంతం అయితే తోట కాదు, కౌలుకి తీసుకున్నాం. ఇప్పుడు ఇండ్లు రెంట్కి ఎట్లా తీసుకుంటారో అట్లా రెంట్కి తీసుకున్నట్టు ఇప్పుడు తోట ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం, ఇట్లా సంవత్సరానికి ఇంత అని మేమైతే కౌలుకు తీసుకున్నాం. ఈ తోట అందరికీ అర్థం కావాలని ఈ వీడియో తీసుకున్నాం. మేమైతే ఇలా పనోళ్ళు రారు, మేమే చేసుకుంటున్నాం అంటే మేము పనోళ్ళమే, కానీ మేము కౌలుకు తీసుకొని పని చేసుకుంటున్నాం. మాకు వేరే వాళ్ళ అవసరం లేదు కూలోళ్ళు అని చెప్పిన నేను. అంతేగాని ఈ పని అంతా మేమే చేసుకుంటాం. మేమే సరిపోతాం అన్నమాట ఈ తోటలకి. మేము బయటికి పని ఇవ్వము, బయట వాళ్ళకి ఈ తోటలో పని చెప్పము. మాకైతే పనులు కూలోళ్ళు అవసరం లేదు. మాకే ఇలా పని సరిపోతుందనే చెప్పిన. హేమలతకు వచ్చినప్పుడు అక్క అయితే మా దగ్గరకు వచ్చింది, మాకు హెల్ప్ చేసింది అక్క. నేను ఏం లేనిదాననే హెల్ప్ చేసింది. అన్నీ చూసుకొని ఎట్లా ఊరు వీళ్ళ పరిస్థితి ఎట్లుంది అని పక్కన వాళ్ళతోటి కనుక్కొనే మాకు హెల్ప్ చేసింది అక్క అయితే. కానీ ఆ అక్క ఛానల్లో కూడా అందరు అడుగుతున్నారు, రాజేశ్వరికి ఏం లేదని హెల్ప్ చేసినావు కదా నువ్వు అని అడుగుతురు. నాకు ఏం లేదనే హెల్ప్ చేసింది. కనీసం నేను ఉండడానికి గుంట భూమి కూడా లేదు. కనీసం గుడిసేసుకొని అలా బతుకుతాను, ఆ 3 పిల్లలు పెట్టుకొని అని నేను అనుకున్నా. నాకైతే ఉండడానికి ఇంత భూమి కూడా లేదు. నేను ఏం లేని దాన్ని. ఫస్ట్ నాకు ఈ కౌలుకు తీసుకున్న తోట కూడా నేను కూడా తీసుకోలే కౌలుకి, అది అమ్మోళ్ళే తీసుకురు. ఇంత పెద్ద తోట ఉంటే మాత్రం మేము కనీసం 2 రూమ్లన్నా, 1 రూమ్ అన్నా ఇంట్లో బతికేటోళ్ళం. కానీ మాకు ఏం లేదండి. నాకే కాదు, మా అమ్మ వాళ్ళకు కూడా ఏం లేదు. నాకైతే నాన్న కూడా లేడు, మా అమ్మ ఒక్కతే. నా పరిస్థితి ఘోరమైన పరిస్థితి. ఖచ్చితంగా నా ఛానల్లోకి పోయి నా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నా పరిస్థితి ఎట్లుందనేది. మీరు అర్థం చేసుకోండి. నా వీడియో చూసేటోళ్ళు ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నా. ఈరోజు పెట్టిరు కామెంట్, అసలు సొంతం తోట ఉంది కానీ అబద్ధం చెప్తారు అంటారు. అబద్ధం ఎందుకు చెప్తాం? అన్నీ తెలుసుకొనే మా గురించి హేమలతక్క వాళ్ళు మా గురించి అన్నీ తెలుసుకొని మా దగ్గరకు వచ్చి మాకు హెల్ప్ చేసిర్రు హేమలతక్క వాళ్ళు. మీరు అర్థం చేసుకోండి. తోట అయితే మాది కాదు. ఇంత తోట ఉంటే మాత్రం మా వీడియోలలో చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది మేము ఏ ఇంట్లో బతుకుతున్నాం, ఏ గుడిసెలో బతుకుతున్నాం. మేము బతికేది గుడిసెల. కనీసం మమ్మల్ని అర్థం చేసుకోకుండా మాట్లాడుతారు. అబద్ధాలు అసలు ఎందుకు చెప్తాను చెప్పండి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి, మాలాంటి పేదోళ్ళని ఆదరించండి. మీరన్నా హెల్ప్ చేస్తారేమో, మీరన్నా ఇంత సహాయం చేస్తారేమో మాకని మా బాధలన్నీ మీకు చెప్పుకుంటున్నాయి. ఈ యూట్యూబ్ ద్వారా నేను తెలియజేసుకుందాం అనుకున్నా. కానీ తోట మీదేనా అని అడిగిర్రు. దీనికైతే సమాధానం చెప్తున్నా, మాదైతే కాదు. ఈ ఊరైతే, ఈ తోట ఉన్న ఊరైతే ముష్పట్లలో వచ్చి అడిగితే చెప్తారు. అక్కడ మమ్మల్ని ఈ వీడియో చూస్తారు కాబట్టి ఈ వీడియోలు ఉన్న వాళ్ళకి ఇక్కడ ముష్పట్లలో తోట ఉందంటే ఖచ్చితంగా మీకు చెప్తారు. కనుక్కునే వాళ్ళు ఉంటే కనుక్కోండి. మాదైతే మోత్కూరు నుంచి రోజు ముష్పట్లకు వచ్చి పొద్దుగాల 7 గంటలకు వచ్చి రాత్రి 7 అయితే కానీ పొద్దున్న దాకా పని చేసుకొని ఇంటికి పోతాం. మేమైతే ఎవరిని అడిగినా చెప్తారు. ఈ రెండు తోటలు ఉన్నాయి ఇక్కడ పక్కన 2 తోటలు మేమే చేస్తున్నాం. ఈ తోటలు అయితే పటేన్ల, ఈ తోటలు ముష్పట్ల ఊరు. మీరు కనుక్కున్నా పర్లేదు. ఇంత పెద్ద తోటలు అయితే ఉంటే బాగానే ఉండు, కానీ మాదైతే కాదు తోట.
మేము ఎట్లా ఇప్పుడు కూలి ఎట్లనో ఇది అట్లనే, కూలి పోతేనన్నా ఎమ్మటి పైసలు ఎమ్మటి. ఇగో ఈ బర్రెలు అయితే మాయే, 2 బర్రెలు ఒక దూడ పిల్లి ఉంటుంది. ఈ బర్రెలు అయితే మాయే. ఈ కౌలుకి తీసుకున్న తోటలోనే కూరగాయలు అవి ఇవి వండించుకొని మేము చేసుకొని మేము తింటాం. ఇది అయితే మా సొంతం అయితే కాదు, ఇది కౌలుకి తీసుకున్న తోట. చెప్పిన చాలా వీడియోలలో చెప్పిన నేను, మా అమ్మ వాళ్ళు కౌలుకు తీసుకున్నారు, అక్కడ నేను పని చేస్తున్నా అని ఇప్పుడు చాలా వీడియోలలో చెప్పిన నేను. సొంతం తోట అయితే కాదండి. మేమైతే గుడిసెలలోనే ఉంటున్నాం, మాకైతే సొంత ఇల్లు కూడా లేదు. అమ్మోళ్ళ జామ చెట్టు ఉంటుందని చెప్పిన కదా, ఇదే ఆ జామ చెట్టు. ఎప్పుడు వచ్చిన కాయలు ఉంటాయి ఇక్కడ. నాకైతే మస్తు ఇష్టం ఈ జామ చెట్టు. మేమైతే ఈ తోట కౌలు తీసుకొని 4 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం మేమైతే. ఈ చెట్టు అయితే మేము వచ్చినప్పుడు చిన్న మొక్క, ఇప్పుడైతే సెట్ అయింది. ఎప్పుడు కాస్తూనే ఉంటుంది ఈ జామ చెట్టు. మేము పనిచేసే తోట అయితే ఇదే. పొద్దుగాలు వస్తాం, సాయంత్రం దాకా పని చేసుకుంటాం, ఇంటికి పోతాం. ఇలా కొన్ని మామిడి చెట్లు కూడా ఉన్నాయి. కాయలు కాస్తాయి కానీ కోతులు ఉంచవు, కోతులు ఎమ్మటే వీగేస్తాయి ఆ మామిడికాయలు. నేనున్నదాన్ని అయితే నా కొడుకు ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి మాటలు వస్తలేవు. మాటలు రాకపోతే నేను హాస్పిటల్ చూపించి నా కొడుకు ఏదో రకంగా నా కొడుకు మాటలు వచ్చేటట్టు చేసుకుందును. ఈరోజు స్కూళ్ళు ఓపెన్ అయితే 10 రోజులైనా నా పిల్లల్ని స్కూల్ పంపించలేదు. ఎందుకు పంపించలేదు? నా పిల్లలకు బ్యాగ్ లేదు, బుక్స్ లేదు, ఏమీ లేవు. గవర్నమెంట్ స్కూల్ పంపించినా నా పిల్లలకి ఏది పెట్టలేకపోతున్నా నేను. నా స్థితి ఇంత ఘోరమైన స్థితి. కానీ కొంతమంది కామెంట్ పెడుతున్నారు, రాజేశ్వరదే తోట అని కామెంట్ పెడుతున్నారు. కాదండి, మా తోట అయితే కాదు, ఇది పటేండ్ల తోట, ముష్పట్ల పటేండ్ల తోట. ఇది కౌలుకు తీసుకున్నారు అమ్మోళ్ళు, అది నేను కూడా కాదు. నా తెలివి నా ధైర్యం అయితే కాదు, అమ్మోళ్ళ తోట ఉండి పని చేసుకుంటున్నాను నేను అంతే. నాకు ఉండడానికి ఇంత భూమి లేదు, జాగా లేదు, ఏది లేదు. అమ్మోళ్ళతోటి పక్కన ఉండి బతుకుతున్నా నేను అంతే. కాకపోతే నాకైతే ఏది లేదు, ఇలా పని చేసుకుంటున్నా అంతే నేను. మీ డౌట్ క్లియర్ అయిందని అయితే నేను అనుకుంటున్నా. తోట అయితే కౌలు తీసుకున్న తోటనే. అడిగారు కాబట్టి చెప్పిన నేను. ఓకేనా మరి, బాయ్.